Yes, good morning all. This is Ramanjaneyulu, Senior Geography Faculty. Welcome to Vishnu IAS Academy. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటి అంటే ఈ యొక్క గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ కానీ పర్టికులర్గా గ్రూప్ 2కు సంబంధించి జనరల్ స్టడీస్లో జాగ్రఫీ అనేది ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ పేపర్ 1. అంటే జనరల్ స్టడీస్లో మరి పర్టికులర్గా ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఆర్ ప్రామినెంట్ రోల్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వన్ ఈజ్ ఇట్ ప్లేస్ కీ రోల్ ఇన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్. ఇప్పుడు చూడండి, వన్ ఈజ్ దీనికి సంబంధించిన విషయాలు ఒక్కసారి మనం అందరం కూడా డిస్కషన్ చేద్దాం. ఎస్, గ్రూప్ 2లో ఏపీపీఎస్సి కావచ్చు, టీజీపీఎస్సి కావచ్చు. ఇక జాగ్రఫీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అంటున్నాను నేను. ఎలా విషయం అంటే వెయిటేజ్ వచ్చేసి అటు ఏపీపీఎస్సిలో అంటే ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు. దీని యొక్క వెయిటేజ్ ఒక 30 to 40 మార్క్స్ దాకా ఉంటుందండి. ప్రతిసారి మనం అబ్జర్వ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 30 to 35 మార్క్స్ అనుకోండి. ఒక 30 to 35 మార్క్స్ వరకు దీని యొక్క వెయిటేజ్ మనకు అబ్జర్వ్ చేయవచ్చు. 30 to 35 మార్క్స్, 30 నుంచి 35 మార్కుల వరకు దీని యొక్క వెయిటేజ్ ఉంది. అంటే కీలక పాత్ర పోషిస్తున్నట్టే కదండి. ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఇన్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్. మరి ఇంకొక విషయం ఏంటి అంటే ఇక జాగ్రఫీకి సంబంధించి బేసికల్గా మనకి ఎలా ఉంటుందంటే ఇక జాగ్రఫీలో మనకి ఏ విధంగా అయినా క్వశ్చన్స్ అడగచ్చు. ఇది ఒకటి, మనం వరల్డ్ జాగ్రఫీలో కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు కొన్ని యాడ్ కావచ్చండి. వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ యాడ్ అవ్వచ్చు, ఓకేనా. అదేవిధంగా సెకండ్ వన్, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు యాడ్ కావచ్చు. అదేవిధంగా స్టేట్ జాగ్రఫీస్ అంటే రీజనల్ జాగ్రఫీ అంటున్నాం. ఈ రీజనల్ జాగ్రఫీలో ఇక ఏపీకి సంబంధించిన అంశాలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన అంటే రీజనల్ జాగ్రఫీ అండి. ఏపీ అండ్ తెలంగాణ రీజనల్ జాగ్రఫీకి సంబంధించి మనకి ఓవరాల్గా కలుపుకుంటే ఒక 30 to 35 మార్క్స్ వరకు. అంటే అప్పుడప్పుడు కొంచెం వరల్డ్ జాగ్రఫీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తలేరండి. ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది అంటే ఇండియన్ జాగ్రఫీ మీద, తర్వాత రీజనల్ జాగ్రఫీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వచ్చే తక్కువ మార్కులైనా మనం దేన్ని అయినా సరే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. కాబట్టి కంపల్సరీ మనం అది కూడా తెలుసుకోవాలి. కాబట్టి జనరల్గా ఇలా మనం డిస్కషన్ చేయాలి. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో అడిషనల్గా కొన్ని డిజాస్టర్కి సంబంధించిన అంశాలను కూడా దీంతో మెర్జ్ చేసి అడుగుతున్నారండి. డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటున్నాం. డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తుల నిర్వహణ అనే అంశాన్ని గురించి కూడా అడగడం జరుగుతుందండి. డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తుల నిర్వహణ అనే అంశంపై కూడా ఇక్కడ కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఇవన్నీ కూడా ఓవరాల్గా అంటే ఇన్క్లూడింగ్ ఆల్ అన్నీ కలిపేసి ఏం చేస్తున్నారంటే ఒక 30 to 35 మార్క్స్ వరకు అడగటానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక జాగ్రఫీలో మీకు ఎలాంటివంటే ప్రతి దానితో ఇట్ ఈస్ అ వెరీ ఫెమిలియర్ రిలేషన్ విత్ ఆల్ సబ్జెక్ట్స్. అంటే పర్టికులర్గా ఇది లొకేషన్స్కు సంబంధించిన అంశాలు కదండి. కాబట్టి ప్రతి విషయానితో కూడా చాలా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది. అవినాభావ సంబంధం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామికల్ జాగ్రఫీ ఉంది. అంటే జాగ్రఫీ వచ్చేసి పర్టికులర్గా ఎకనామికల్ జాగ్రఫీగా మనం చెప్పుకోవచ్చు.
అంటే ఎకానమీ యాడ్ అవుతుందండి ఇక్కడ. ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతాయి జాగ్రఫీలో. ఎకనామికల్ జాగ్రఫీ అంటే ఏమేమి వస్తాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ పంటలకు సంబంధించిన డేటా మారుతూ ఉంటుంది. పంటలకు సంబంధించిన డేటా మారుతూ ఉంటుంది. ఇండస్ట్రీస్ కొత్తగా ఇండస్ట్రీస్ని మరి ఇన్స్టలేషన్ అంటే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత ఐటీ సెక్టార్ కావచ్చు, తర్వాత వచ్చేసి రకరకాలైన పరిశ్రమలకు సంబంధించి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రవాణా వ్యవస్థకు సంబంధించిన అంశాలు కానీ, ఈ మధ్యకాలంలో రేర్ ఎర్త్ మినరల్స్ అనే విషయం మనం తరచుగా వింటూ ఉంటాం. రేర్ ఎర్త్ మినరల్స్ ఏంటంటే అవి రేర్ ఎర్త్ మినరల్స్ అంటే అరుదైన ఖనిజాలు. రేర్ ఎర్త్ మినరల్స్ అంటున్నాం. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం ప్రపంచమంతా ఒక విధంగా చెప్పాలంటే బిజినెస్ ట్రేడ్ అనేది ఎక్కువగా ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉందండి. ఈవెన్ మీకు ప్రతిదీ కూడా అంటే సిస్టమ్ దగ్గర నుంచి అంటే కంప్యూటర్స్ కావచ్చు, డిజిటల్ బోర్డు కావచ్చు, తర్వాత వచ్చేసి చిన్న ఎలక్ట్రానిక్ డివైజెస్, ప్రతి డివైజ్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో కూడా ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ లేకుండా అవి వర్క్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి కేవలం అరుదుగా లభించే ఖనిజాలు అనమాట. ఈ అరుదుగా లభించే ఈ ఖనిజాలు కేవలం కొన్ని దేశాల దగ్గర మాత్రమే మోనోపలి ఏకస్వామ్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది. ఈ యొక్క చైనా దేశం వచ్చేసి ఎలా ఉంది అంటే ప్రపంచంలోనే 80%, మోర్ దాన్ 80% రేర్ ఎర్త్ మినరల్స్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. అంటే అవైలబిలిటీ విషయంలో కావచ్చు, మైనింగ్ విషయంలో కావచ్చు, ప్రొడక్షన్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో కూడా చైనా అనేది టాప్ పొజిషన్లో ఉంది. ఓకే, కాబట్టి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, అంటే ముఖ్యంగా మనకు రేర్ ఎర్త్ మినరల్స్లో యురేనియం కావచ్చు, థోరియం కావచ్చు, మోనోజైట్ కావచ్చు, నెక్స్ట్ వన్ కోబాల్ట్ కావచ్చు, లిథియం కావచ్చు, ఇలాంటి వాటిని ఏమంటారంటే రేర్ ఎర్త్ మినరల్స్ అంటారండి వీటిని. ఈవెన్ మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి కదండి, ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఉపయోగించే యొక్క బ్యాటరీని కూడా ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్తోనే తయారు చేయడం జరుగుతుంది. ఓకే, అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. కాబట్టి ఇవి ట్రేడ్తో సంబంధం కలిగి ఉన్నాయి, వ్యాపారంతో. కాబట్టి వీటిని ఏమంటారంటే ఎకనామికల్ పరంగా చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటివి ఎక్కడెక్కడ అవైలబుల్ అవుతాయి, ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి మనం డిస్కషన్ చేయడం జరుగుతుందండి. ఓకేనా అండి. ఈ యొక్క ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా. ఓకే, కాబట్టి చూడండి ఎన్ని అంశాలు ఏడైతాయో. డిజాస్టర్కి సంబంధించిన అంశాలు, ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు, మరి రీజనల్ జాగ్రఫీకి సంబంధించి కొత్త కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. కొత్త బర్నింగ్ టాపిక్స్ అన్న కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు కూడా యాడ్ అవుతూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అంటే మరి ఎలాంటి కరెంట్ అఫైర్స్ అండి? కరెంట్ అఫైర్స్ దీనికి ఏం సంబంధం సార్ అంటారు మీరు. కరెంట్ అఫైర్స్ అనేవి ముఖ్యంగా ఎకనామికల్, జనరల్గా జాగ్రఫీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. జాగ్రఫీ రిలేటెడ్ అంశాలు, జాగ్రఫీకి సంబంధించిన రిలేటెడ్ అంశాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మనకి రీసెంట్గానే ఈ యొక్క నేషనల్ టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. టర్మరిక్ బోర్డు ఎన్టీబీ అంటున్నాం. ఎన్టీబీ అంటే ఏంటంటే నేషనల్ టర్మరిక్ బోర్డు అని అర్థం. నేషనల్ టర్మరిక్ బోర్డు అంటున్నాం. ఈ యొక్క నేషనల్ టర్మరిక్ బోర్డును రీసెంట్గానే తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటివి ఏంటి అంటే ఇవి కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు మనం. అట్ ద సేమ్ టైం ఇది కరెంట్ జాగ్రఫీకి సంబంధించిన అంశం కూడా. ఇంకా మీకు నేను చెప్తాను చూడండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇలా కరెంటుకు సంబంధించిన అంశాలు మీకు ఒకసారి చూడండి. ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే తెలంగాణ రాష్ట్రంలోని మొదటిసారిగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన ఏఐ విలేజ్ అంటున్నాం. మీకు రేపు అడుగుతాడు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఏఐ విలేజ్ ఏది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన విలేజ్ ఇది కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు, జాగ్రఫీకి సంబంధించిన అంశం వచ్చు, అంటే లొకేషన్కి సంబంధించి. కాబట్టి ఎక్కడంటే ఏఐ విలేజ్ మొదటిసారిగా ఎక్కడంటే పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి అండి. ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలోని అడవి శ్రీరాంపూర్ ఎంప్రూర్ అండి, అడవి శ్రీరాంపూర్ అనే ప్లేస్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అడవి శ్రీరాంపూర్ అనేది మొట్టమొదటి ఏఐ విలేజ్ అండి. ఇది మొట్టమొదటి ఏఐ విలేజ్గా చెప్పుకోవచ్చు మనం. మొట్టమొదటి ఏఐ విలేజ్గా మనం డిస్కషన్ చేయవచ్చు. ఎస్, మొట్టమొదటి ఏఐ విలేజ్గా. రీసెంట్గా ఇంకొక విషయం ఏంటంటే రీజనల్కి సంబంధించిన అంశాలు చూడండి. ఇంకొక విషయం ఏంటి అంటే రీసెంట్గా మనకి పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, మీకు అందరికీ తెలుసు రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ అనేది. ఈ యొక్క రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఏ స్టేషన్ అండ్ బి స్టేషన్ అని ఉంటుంది ఇక్కడ. ఈ యొక్క రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ జెన్కో ఆధ్వర్యంలో ఉన్న ఇండస్ట్రీ కొంచెం క్లోజ్ అయిపోయిందండి రీసెంట్గా. అంటే కరెంటుకు సంబంధించిన అంశం యాజ్ వెల్ యాజ్ జాగ్రఫీకి సంబంధించిన అంశం. అంటే ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎంత పవర్ తయారవుతుంది, ఎందుకు ఇది క్లోజ్ అయింది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చూడండి, ఎకానమీతో రిలేటెడ్ ఉన్న అంశాలు ఉన్నాయి, జాగ్రఫీతో రిలేటెడ్ ఉన్న అంశాలు ఉన్నాయి, తర్వాత స్టాటిక్ ఇన్ఫర్మేషన్తో కూడా సంబంధాలు అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి విషయాలు మనం అన్నీ కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అదే మరి ఏపీకి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఏంటంటే పాత విషయాన్ని చెప్పకూడదండి. యాజ్ పర్ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్, యాజ్ పర్ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ అన్నమాట. ఈ యొక్క డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ ప్రకారం కొత్త జిల్లాలకు సంబంధించి విషయం అంతా కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్, జిల్లాల పునర్వ్యవస్థీకరణ. అంటే గతంలో 13 జిల్లాలు ఉండేవి కదండి. ఆ 13 జిల్లాల్ని డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ తర్వాత 26 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి, 26 జిల్లాలు అయ్యాయి. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అలా చెప్పేటప్పుడు ఏంటంటే స్పెసిఫిక్గా జిల్లాకు సంబంధించిన విషయం కాకుండా జాగ్రఫీ చెప్తూ ఏ లొకేషన్స్ ఎక్కడున్నాయి, వాటి యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కషన్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు రేపు మనకి ఎలాంటి విషయాలు చూడండి, కరెంట్ ఇక్కడ కూడా కరెంట్ అంశాలు ఏమి యాడ్ అవుతాయో ఒకసారి చూడండి. బేసికల్గా ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించిన, కరెంట్ జాగ్రఫీకి సంబంధించిన ఏ అంశాలు యాడ్ అవుతాయంటే విశాఖపట్నం మీకు అందరికీ తెలుసండి. విశాఖపట్నం విశాఖపట్నం వచ్చేసి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ప్రస్తుతం కరెంట్లీ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ప్రకారం మరి పెద్దదిగా చెప్పుకోవచ్చు మనం ఒక విధంగా చెప్పాలంటే. బేసికల్గా ఈ యొక్క విశాఖ నగరంలో రీసెంట్గా కొన్ని పరిశ్రమలు వచ్చేసి వరల్డ్ రినౌన్డ్ ఇండస్ట్రీస్, ఇక గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క విశాఖ నగరానికి వస్తున్నాయి. అలాంటివి కూడా తెలుసుకోవాలి. మరి పైపచ్చి ఏంటంటే విశాఖ నగరం యొక్క అవుట్స్కర్ట్స్లో కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్కి బాగా ఫేమస్. అచ్యుతాపురం కానీ, రాంబిల్లి కానీ, ఇలాంటి అంశాలు. అచ్యుతాపురం కానీ, రాంబిల్లి కానీ, ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే ఈ యొక్క ఫార్మా ఇండస్ట్రీస్కి బాగా ఫేమస్. తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఫార్మా ఇండస్ట్రీకి హైదరాబాద్ సరౌండింగ్స్ ఎలా ఫేమస్సో, ఇక ఏపీలో విశాఖ నగరం యొక్క అవుట్స్కర్ట్స్ అయిన ఈ యొక్క రాంబిల్లి కానీ, అచ్యుతాపురం కానీ, ఈ ప్రాంతాలు వచ్చేసి ఎలా అంటే ఈ యొక్క ఫార్మా ఇండస్ట్రీస్కి హబ్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా అంశాలు యాడ్ అవుతాయండి. కాబట్టి ఇండస్ట్రీస్ పరంగా మనం అబ్జర్వ్ చేయాలి, తర్వాత అగ్రికల్చరల్ పరంగా ఆలోచించాలి. అదేవిధంగా ఈ యొక్క మినరల్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా మీకు నేను ఎందుకు అంటున్నానంటే ఇక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ అని చెప్పాను, చూసారా? ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గానే ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక శాండీ డ్యూన్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాండీ డ్యూన్స్ అంటే ఇసుక దిబ్బలండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాండీ డ్యూన్స్ అంటే ఇసుక దిబ్బలు. ఈ ఇసుక దిబ్బల్లో ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ పుష్కలంగా ఉన్నట్టు రీసెంట్గా ఎక్స్ప్లోర్ చేయడం జరిగిందండి. కాబట్టి ఇప్పటి వరకు చైనాపై ఉన్న ఈ యొక్క ఏకస్వామ్యం అంటే వాళ్ళొక్కరు మాత్రమే ఈ యొక్క మైనింగ్ విషయంలో కానీ ప్రొడక్షన్ విషయంలో కానీ ప్రతి విషయంలో చైనా టాప్ ఉండేది వాళ్ళలో. మరి రీసెంట్గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీ కోస్టల్ రీజియన్ అండి, సముద్ర తీర ప్రాంతంలో ఈ యొక్క సీ కోస్టల్ రీజియన్లో మరి ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి ఫ్రమ్ శ్రీకాకుళం టు ఎంతవరకు అండి, ఇది తిరుపతి వరకు, అంటే తిరుపతి జిల్లా వరకు, అంటే సూలూరుపేట అంటాం కదండి మనం. తిరుపతి సూలూరుపేట అంటే మనకి ఇక్కడ ఏముంటుందంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా ఉంటుంది కదా. అంతవరకు ఈ యొక్క కోస్టల్ రీజియన్లో ఈ యొక్క మైనింగ్ అంటే శాండ్లో వచ్చేసి ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్ పుష్కలంగా ఉన్నట్టు కనుగొనడం జరిగిందండి. కాబట్టి ప్రపంచ చరిత్రలో అంటే ప్రపంచం యొక్క మ్యాప్లో, వరల్డ్ మ్యాప్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అనేది ఈ యొక్క రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి ఒక స్పెసిఫిక్ పాయింట్గా గుర్తించబడుతుంది అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా అండి, అది ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చూడండి, జాగ్రఫీకి సంబంధించి మనకి ఇలా రకరకాలైన విషయాలు అడగడం జరుగుతుంది. ఓకేనా. ఇంకొక విషయం చూడండి, బేసికల్గా ఎప్పుడైనా సరే జాగ్రఫీకి సంబంధించి అది స్టేట్ జాగ్రఫీ కావచ్చు, రీజనల్ జాగ్రఫీ కావచ్చు, నేషనల్ జాగ్రఫీ అంటే ఇండియన్ జాగ్రఫీ కావచ్చు, అంశాలు వచ్చేసి ఎలా ఉంటాయంటే సేమ్ చాప్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు మనం ఏం డిస్కషన్ చేయాలంటే అసలు ఏముంటాయి ఇక్కడ. ఇప్పుడు చూడండి, వన్ ఈజ్ ఇండియా అంటున్నాం. ఇండియా, నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకేనా అండి. ఇక్కడ చూడండి, బేసికల్గా మనం ఏం చెప్పాలంటే ఇండియాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇక్కడ ఏంటి విషయం ఏంటి అంటే చాప్టర్స్ అన్ని ఏరియాల్లో ఒకే విధంగానే ఉంటాయండి. చాప్టర్స్ ఒకే విధంగా ఉంటాయి. ఏముంటాయి చాప్టర్స్ ఏంటున్నాయి అనేది ఒకసారి చూడండి. ఒకటి ఫస్ట్ వన్, లొకేషన్ అనేది ఎవరికైనా ఉంటుంది, అవునా. లొకేషన్ అండ్ సైజ్ అనేది, ఈ యొక్క లొకేషన్ సైజ్ అనేది ఇండియాలో లొకేషన్ ఎంత ఏరియాను కలిగి ఉంది ఇది ఎంత తెలుసు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏరియా ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, పెద్ద జిల్లా ఏంటి, చిన్న జిల్లా ఏంటి, ఇలాంటి విషయాలు. అదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా పెద్ద జిల్లా ఏంటి, చిన్న జిల్లా ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కాబట్టి లొకేషన్ అండ్ సైజ్ ఇది మనం ఎలా చెప్పుకుంటామండి, ఇండియా, ఏపీ అండ్ తెలంగాణ. ఇండియా, ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి. నెక్స్ట్ వన్ నెంబర్ 2, సెకండ్ వన్, రెండవది ఏంటి చూడండి. దీన్ని తెలుగులో ఏమంటారంటే ఉనికి, పరిమాణము, భౌగోళిక స్వరూపం అని కూడా అంటారండి. ఉనికి, పరిమాణం, భౌగోళిక స్వరూపం అనేది. ఓకేనా, అన్ని విషయాలు వస్తాయి ఇక్కడే. ఉనికి, పరిమాణం, భౌగోళిక స్వరూపం అనే అంశం. ఓకే. నెక్స్ట్ వన్ నెంబర్ 2, యూనిఫికేషన్ అంటున్నాం. యూనిఫికేషన్ అంటే నైసర్గిక స్వరూపం అండి. ఏమంటారు దీన్ని, నైసర్గిక స్వరూపం అని. ఈ యొక్క నైసర్గిక స్వరూపానికి సంబంధించి ఎలా ఏంటి విషయాలు అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే యూనిఫికేషన్ అంటే నైసర్గిక స్వరూపం అంటున్నాం. ఓకే, యూనిఫికేషన్ నైసర్గిక స్వరూపం అంటున్నాం. అదండి నైసర్గిక స్వరూపం, యూనిఫికేషన్ అంటున్నాం. వాటికి సంబంధించిన అంశాలు కూడా మరి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇండియాకు సంబంధించిన విషయాలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఏపీకి సంబంధించిన అంశాలు. అంటే ఈస్టర్న్ ఘాట్స్ ఎలా స్ప్రెడ్ అయి ఉన్నాయి, కోస్టల్ లెంత్ ఎలా ఉంది, ఇండియా కోస్టల్ లెంత్ ఎంత, ఏపీ కోస్టల్ లెంత్ ఎంత, మరి తెలంగాణ రాష్ట్రాన్ని ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటారు, ఎందుకంటారు, ఇలాంటివన్నీ కూడా 1 by 1 మనం చాలా చక్కగా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది.
ఓకేనండి. ఈ మధ్యకాలంలో మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తే జాగ్రఫీ క్వశ్చన్స్ వచ్చేసి చాలా టఫ్గా అడుగుతున్నారు. గతంలో లాగా ఏదో డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడం కాదండి. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఎంసీక్యూస్ కూడా చూస్తే మనకి చెమటలు పట్టేటట్టు ఉన్నాయి. వాడు ఎలా అడుగుతున్నాడంటే చదవటానికి మొత్తం మనకు టైం అంతా అక్కడే స్పెండ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మాట అన్నప్పుడు, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ చదివి కింద ఆన్సర్లు మొత్తం అవన్నీ చూసి మ్యాచ్ ద ఫెయిర్, మ్యాచ్ ద స్టేట్మెంట్స్ ఇవన్నీ చూసి లాస్ట్కి ఆన్సర్ పెట్టేసరికి సుమారుగా టైం అంతా మొత్తం అక్కడే కిల్ అయిపోతుంది. కాబట్టి చాలా లెంతీ ప్రాసెస్ ఉన్నాయి, క్వశ్చన్స్ చాలా లెంతీగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే సబ్జెక్ట్ నీకు బాగా తెలిస్తే చక్కా ఆన్సర్లు చేయగలుగుతావు. అదర్వైజ్ మనం చేయటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి సబ్జెక్టును బాగా అవగాహన చేసుకోవాలి, సబ్జెక్టును బాగా చదవాలి. తర్వాత వచ్చేసి ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే కూడా ఏది కూడా మనకు సాధ్యం కాదండి. కాబట్టి ప్రాక్టీస్ అనేది చేయాలి. ప్రాక్టీస్తో పాటు బాగా హార్డ్ వర్క్ చేయాలి. ఎలా ఉండాలి అంటే ఒక డెడికేషన్ అనేది ఉండాలండి. ఏదో ఒక రోజు చదవడం, 2 రోజులు చదవడం, 3 రోజులు చదవడం, తర్వాత ఒక 10 రోజులు గ్యాప్ ఇవ్వడం, తర్వాత మళ్ళీ ఎవరినో ఒకరిని చూసి బాగా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మళ్ళీ బుక్ 2 రోజులు బుక్కులు పట్టడం, ఇలా కాదండి. ఒకసారి మనం స్టార్ట్ చేసామంటే ఇంకా వదలకూడదు. అది ఎంతవరకైనా సరే, ఏది ఏమైనా సరే. పుకార్లు వస్తుంటాయి, రూమర్స్ ఏమంటుంటారు కొంతమంది, ఏ నోటిఫికేషన్ రాదు, మనతో వచ్చినా కూడా కాంపిటీషన్, విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. పైపెచ్చి ఇప్పుడు సాఫ్ట్వేర్లో రెసిషన్ నడుస్తుంది. సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కూడా ఇటువైపు వస్తారు. ఎవరు వస్తే నీకెందుకు, వాళ్ళు వస్తే ఏం పెద్ద తోపా వాళ్ళు. కాబట్టి నీ పని నువ్వు కానియాలి, వాళ్ళ పని వాళ్ళు కానిస్తారు. కాబట్టి మనం చేసే పని మనం చేయాలి. ఎవరికి ఎవరు తోపులు కాదండి. ఇంజనీరింగ్ వాళ్ళు కూడా మంచి, అంటే ఐటీలో ఉన్న వాళ్ళు తొందరగా క్యాప్చర్ చేయగలుగుతారు సబ్జెక్ట్ని అని మనం వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి ఎవరు తోపులు కాదు. మనం సబ్జెక్ట్ మనం చదువుకుంటూ పోవాలి. ఒక కన్సిస్టెన్సీ ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే సక్సెస్ కావడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఒకరిని చూసి ఒకరు భయపడకూడదు. ఇప్పుడు మందని చూసి, అంత జనాల్ని చూసి, అమ్మో ఇంతమంది ఉన్నారు, మరి వీళ్ళల్లో నేను సక్సెస్ అవ్వగలనా, నాకు జాబ్ రాగలదా అంటే ఏమో నీకు తెలుసా, వాళ్ళు నిన్ను చూసి అనుకుంటుంటారు, మిమ్మల్ని చూసి అమ్మో అంతమంది ఉన్నారు, మనకు సాధ్యమవుతుందని. కాబట్టి ఎవరి భయాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఒకరిని చూసి ఒకరు, సాఫ్ట్వేర్ వాళ్ళని చూసి మామూలు వాళ్ళు భయపడడం, మామూలు వాళ్ళని చూసి సాఫ్ట్వేర్ వాళ్ళు భయపడడం అనేది ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఎవరైతే డెడికేషన్ తోటి, కన్సిస్టెన్సీ తోటి ఒక హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు మెండుగా ఉంటాయండి. కాబట్టి దీనికి షార్ట్ కట్ మెథడ్ ఏముండదు, హార్డ్ వర్క్ చేయడమే ముఖ్యమైన సూత్రం. ఓకేనా? కాబట్టి జనరల్గా హార్డ్ వర్క్ చేయాలి. కాబట్టి నైసర్గిక స్వరూపానికి సంబంధించిన అంశాలు మనం ఇలా డిస్కషన్ చేయవచ్చు. ఈ నైసర్గిక స్వరూపానికి సంబంధించి మీకు చాలా అంశాలు వస్తాయి. దక్కన్ ప్లాట్యూ, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, తర్వాత వచ్చేసి ఇలాంటి అంశాలన్నీ కూడా. మరి పర్టికులర్గా ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ ఘాట్స్ ఉంది. ఈ వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి జీవ వైవిధ్యం, అంటే బయో హాట్స్పాట్, జీవ వైవిధ్యానికి బాగా ఫేమస్, మనందరికీ తెలిసిన విషయమే. బయోడైవర్సిటీ అన్నమాట. బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అనేది ఎక్కువగా ఉంటుందండి అక్కడ. కాబట్టి ఇక్కడ మనకి జాగ్రఫీ చదివినట్టే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ఎకాలజీకి సంబంధించిన అంశాలు కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఎకాలజీకి సంబంధించిన అంశాలు కూడా యాడ్ అవుతూ ఉంటాయండి. ఎకాలజీకి సంబంధించిన అంశాలు కూడా యాడ్ అవుతాయి. ఓకేనా? ఎకాలజీ. అదేవిధంగా ఇంకా మనకేంటంటే రీసెంట్గా ఇక వైనాడులో ల్యాండ్ స్లైడ్స్ జరిగింది. వైనాడులో ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటండి? భూ సంపాతాలు సంభవించాయి. ల్యాండ్ స్లైడ్స్ అంటే భూ సంపాతాలు అంటున్నాం. ఇక ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ జరిగాయంటే ఇక వైనాడులో జరిగాయి. ఇవన్నీ కూడా చూడండి, ఒకదానికొకటి మనం
అన్వయించుకుంటూ ఒకదానికొకటి కలుపుకుంటూ మెర్జ్ చేసుకుంటూ నీట్గా చెప్పుకుంటూ ముందుకెళ్ళాలి. అంటే జాగ్రఫీ అంటే మరి ఏదో సింపుల్గా హిమాలయాల భారతదేశానికి ఉత్తర భాగంలో ఉన్నాయి, దక్కన్ పీఠభూమి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ భాగం విస్తరించి ఉంది, ఇలాంటివి కాకుండా కొంచెం ఎలాబొరేట్గా సబ్జెక్టుని కొంచెం ఎలాబొరేట్గా చదువుకోవాలి, ఇన్డెప్త్ చదవాలి. ఓకే, కొంచెం ఎలాబొరేట్గా ఇన్డెప్త్గా చదవాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి ఎలాబొరేట్గా ఇన్డెప్త్గా మనం చదువుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఓకేనండి. ఎస్, అలాంటి విషయాలన్నీ కూడా చాలా అంశాలు యాడ్ అవుతాయి. సెకండ్ థింగ్, నెక్స్ట్ ఇంకా మనకి ఏంటంటే క్లైమేటిక్ కండిషన్స్కి సంబంధించిన అంశాలు. క్లైమేట్ అంటున్నాం. ఈ యొక్క క్లైమేటిక్ కండిషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు పర్టికులర్గా మనం ఏం చెప్పచ్చు అంటే తెలంగాణ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ అండి, ఏపీ అండ్ తెలంగాణ. ఇండియాలో ఎలా ఉంది, తెలంగాణలో ఎలా ఉంది, ఏపీలో ఎలా ఉంది, ఈ క్లైమేటిక్ కండిషన్స్కి సంబంధించిన సీజన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు మనకి ఏంటి అంటే క్వశ్చన్స్ ఇలా కూడా అడుగుతాడు. భారతదేశంలో ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ కదా భారతదేశం, మరి ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ను బాగా ప్రభావితం చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ అనేది దేనివల్ల బాగా ప్రభావితం అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్డ్, వేటి వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేయాలి. ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ వేటి వల్ల బాగా ప్రభావితం అవుతుంది, ఇలాంటి అంశాలు కూడా బాగా అడుగుతాడండి. ఇండియన్ మాన్సూన్ సిస్టమ్ ఋతుపవన వ్యవస్థను ప్రభావితం చేశాయి. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఒక భారతదేశంలోనే కాదండి, మరి తెలంగాణ రాష్ట్రంలో అయినా ఏపీలో అయినా మనకి మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్ అనేవి ఉంటాయి మన దగ్గర. మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్ మన దగ్గర ఉన్నాయి. మాన్సూన్ ఏ టైప్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్ మన దగ్గర అబ్జర్వ్ చేయవచ్చు మనం. మరి ఎలా ఏంటి విషయం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. వీటి మీద కొంచెం జాగ్రత్తగా కన్నేసి, ఎందుకంటే ఇవి వచ్చేసి ప్రస్తుత సమాజంతో చాలా దగ్గర సంబంధం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు రావడం కానీ, అకస్మాత్తుగా వర్షాలు పడటం, ఫ్లడ్స్ రావటం, సైక్లోన్ ఎఫెక్ట్ రావటం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రస్తుత సమాజంతో ముడిపడి ఉన్న అంశాలు. ప్రస్తుత సమాజంతో ముడిపడి ఉన్న అంశాలు ఇవన్నీ కూడా. కాబట్టి కంపల్సరీ మనం ఈ లెసన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఏదో ఏముంటుందిలే అనేది కాకుండా కొంచెం సీరియస్గా చదవాలి. అసలు ఎలా తయారవుతుంది ఏంటి, ఎలా విషయాలు అంటే మాన్సూన్ సిస్టమ్ అనేది ఏంటి, తర్వాత భారతదేశంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, మాన్సూన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది ఏంటి, ఎలా విషయాలు మరి ఎప్పటికప్పుడు మనకు అవేర్ చేయడానికి, వార్నింగ్ చేయడానికి, అంటే సైక్లోన్స్ ఎఫెక్ట్కి సంబంధించి కానీ దేనికైనా సంబంధించి కావచ్చు, వార్నింగ్ చేయడానికి ఏమన్నా కొన్ని సంస్థలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై కూడా మనం కొంచెం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటివి కూడా. ఓకేనండి, ఇలాంటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్ళాలి. రీసెంట్గానే ఇక ఇండియన్ మెటలజికల్ డిపార్ట్మెంట్, ఐఎండి అంటాం కదండి, ఐఎండి అంటే ఇండియన్ మెటలజికల్ డిపార్ట్మెంట్ అంటారు. ఈ యొక్క భారత వాతావరణ శాఖ, ఈ యొక్క ఇండియన్ మెటలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఇండియన్ మెటలజికల్ డిపార్ట్మెంట్ ఎప్పుడో ఏర్పడింది, 1875 ఆ టైంలోనే ఏర్పడిందండి. ఇది 2025 నాటికి 2025 నాటికి 150 ఇయర్స్, 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఇలాంటివి హిస్టారికల్ రిమార్క్స్ ఉన్నాయి, అలాంటివి కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. 150 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందండి ఇండియన్. దాన్ని మనం ఐఎండి భవన్ని ఏమంటారంటే మౌసమ్ భవన్ అని కూడా అంటుంటారు. ఐఎండి అంటే కదండి, ఐఎండి అంటే ఇండియన్ మెటలజికల్ డిపార్ట్మెంట్ అంటారు. దీన్ని మౌసమ్ భవన్ అని కూడా పిలుస్తారు. మౌసమ్ భవన్ అని పిలవడం జరుగుతుందండి. ఈ యొక్క మౌసమ్ భవన్ అంటాం. ఎక్కడుంది ఏంటి, ఎలా విషయాలు, ఏం చేస్తుంది, దీని యొక్క ప్రధానమైన లక్ష్యాలు ఏంటి, వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మౌసమ్ భవన్
అనే దానిపై కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? ఎస్. ఓకే, ఇలా చాలా అంశాలు ఉన్నాయండి. మనం ఏంటంటే అలా విషయాలు మనం డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఏంటంటే రివర్ సిస్టమ్ అండి. రివర్స్ సిస్టమ్ అంటే నదీ వ్యవస్థకు సంబంధించిన అంశాలు. ఈ యొక్క రివర్ సిస్టమ్కి సంబంధించి రివర్స్ అండ్ ఆల్సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండి. రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటున్నాం. అంటే నదులు మరియు నీటిపారుదల ప్రాజెక్టులు. ఇది బేసికల్గా చెప్పాలంటే ఎకానమీతో చాలా దగ్గర రిలేషన్ కలిగిన అంశాలు ఇవన్నీ. రెండు పాఠ్య అంశాలండి ఇక్కడ. ఒకటి వచ్చేసి రివర్ సిస్టమ్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, 2 అంశాలు ఇక్కడ, 2 పార్ట్స్. ఒకటి రివర్ సిస్టమ్ నదీ వ్యవస్థ, రెండవది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఇక్కడ ఏంటి అంటే ప్రతిదీ కూడా కొంచెం మనం అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఏంటి సార్ ఏం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ మనం అంటారు. రివర్ సిస్టమ్కి సంబంధించి మనం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటాం. గంగా నది ఎలా ఫ్లో అవుతుంది, గోదావరి ఎలా ఫ్లో అవుతుంది, మంజీరా ఎలా ఫ్లో అవుతుంది, తర్వాత శబరి రివర్ ఎలా ఫ్లో అవుతుంది, పెన్నా రివర్ ఎలా ఫ్లో అవుతుంది, నాగావళి వంశధార రివర్ ఎలా ఫ్లో అవుతాయి, ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. వాటిపై ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల గురించి డిస్కషన్ చేస్తాం. ప్రతిదీ కూడా అలా డిస్కషన్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటది అంటే వీటికి సంబంధించిన ఈ విషయం ఏం డిస్కషన్ చేయాలంటే ముఖ్యంగా రీసెంట్గా కొన్ని కన్ఫ్లిక్ట్ అంశాలు ఉన్నాయి, కొన్ని వివాదాస్పదమైన అంశాలు. వీటికి సంబంధించిన కొన్ని అంశాలు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏంటవి అంటే బేసికల్గా చెప్పాలంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూట్స్కి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేయాలి. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూట్స్ అంటున్నాం. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూట్స్ అంటే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు. ఓకేనండి? ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూట్స్ అంటున్నాం. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూట్స్ అంటే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఓకే, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించిన విషయాలు. వాటితో పాటు ఇంకేంటంటే కొన్ని బైనేషనల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. బైనేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అంటే ఉమ్మడి భాగస్వామ్యంలో కొన్ని దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రాజెక్టులు బైనేషనల్ ప్రాజెక్ట్స్ అంటారు వాటిని. బైనేషనల్ ప్రాజెక్ట్స్ అంటే ఎలాంటివి అనేది మనం చెప్పుకోవాలంటే బైనేషనల్ ప్రాజెక్ట్స్లో పర్టికులర్గా బైనేషనల్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఉందండి. పంచేశ్వర్ ఏంటంటే అది పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటున్నాం. ఈ పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు చూడండి. పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటున్నాం. ఈ పంచేశ్వర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే బైనేషనల్ ప్రాజెక్ట్ అండి. ముఖ్యంగా ఇండియా అండ్ నేపాల్ మధ్య బైనేషనల్ ప్రాజెక్ట్. ఇంకా కొన్ని ఎలా ఉన్నాయంటే ఇప్పుడు చూడండి, ఇలాంటివే కాకుండా మనం ఇంకా ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించిన విషయాలు. ఇండస్ వాటర్ ట్రీటీ అంటున్నాం. ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ అంటే సింధు నది జలాల వివాదం ఆర్ సింధు నది జలాల ఒప్పందం అండి, అగ్రిమెంట్. ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీని మనం జనరల్గా దీన్ని రద్దు చేసుకున్నాం మన భారతదేశం. ఇట్లాంటివి ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఏంటంటే కంపల్సరీ ఇలాంటి వాటి మీద మనకు అవగాహన ఉండాలి, తెలుసుకోవాలి మనం. ఇండస్ వాటర్ ట్రీటీ ఆర్ ఇండస్ వాటర్ అగ్రిమెంట్ అంటున్నాం. ఎందుకంటే ఇది మనం న్యూస్ పెడితే చాలు, ఏ చిన్న అంశమైనా సరే ఇండియా పాకిస్తాన్కి మధ్య కొంచెం కాన్ఫ్లిక్ట్ అయిందనుకోండి, తెర మీదకి మనకి ఏమొస్తుందంటే ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించిన అంశం వస్తుంది. అసలు ఏంటి ఇండస్ వాటర్ ట్రీటీ అంటే ఏంటి, ఎందుకు వై న్యూస్, ఎందుకు తరచుగా వార్తల్లో ఉంటుంది అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ సింధు నదీ జలాల ఒప్పందం అని.
అంటే అర్లీ 1960లో 1960లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఈ యొక్క సింధు నది జలాలకు సంబంధించిన ఒక అగ్రిమెంట్, ఒక ట్రీటీ అనేది జరిగింది. ఓకే, దానికి సంబంధించి మీకు ఇన్ని టీఎంసీల వాటర్, మాకు ఇన్ని టీఎంసీల వాటరు, ఈ నదుల వాటర్ అంతా మీకు అలొకేట్ చేస్తాం, ఈ నదుల వాటర్ మీకు అలొకేట్ చేస్తామని ఒక మధ్యవర్తి న్యూట్రల్ ఎక్స్పర్ట్ ద్వారా, అంటే IBRD అంటే ప్రపంచ బ్యాంకు ద్వారా ఈ యొక్క నదీ జలాలకు సంబంధించి పంపకాలు జరిగాయి. రీసెంట్గా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఎలా ఉంది అంటే చాలా సెన్సిటివ్గా, చాలా మరి ఎప్పుడు చూసినా గొడవలు, తర్వాత ఈ యొక్క ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్తాన్ భారతదేశంలో, ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ తరచుగా భారతదేశంలో ఈ యొక్క ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఉగ్రవాదం నిర్దాక్షిణ్యంగా ప్రజలపై దాడి చేయడం, పౌరులపై, సామాన్య పౌరులపై పడటం, వాళ్ళని చంపడం నిర్దాక్షిణ్యంగా, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మరి భారతదేశం ఎలా ఉపేక్షిస్తుందండి? ఉపేక్షిస్తలేదు. అందువల్లనే ఇమ్మీడియట్గా భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేసింది. మేము ఈ ఒప్పందాన్ని మేము అంగీకరించాం, అయిపోయి దీన్ని మేము రద్దు చేస్తున్నాం, మాకు అవసరం లేదు, ఇది ఎందుకు ఉండాలి మీరు? మనం మంచిగా ఏదో, మీరు మాకు ఎటువంటి హాని చేయనప్పుడు మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం. మీరు ఎటర్నల్గా ఎల్లప్పుడూ మీరు మా మీదనే కాలు దువ్వుతుంటే ఏంటిది? ఇది పద్ధతి కాదని భారతదేశం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క ఉగ్రవాదులను ప్రోత్సహించడం, ఎప్పుడు రెచ్చగొట్టే మాటలతోటి పాకిస్తాన్ భారతదేశాన్ని ఇరుకుని పెడుతుందన్నమాట. అంతా అంతర్జాతీయ సమాజంలో కానీ ఎక్కడ చూసినా కూడా. మరి వాస్తవానికి అటువంటి ఉగ్రవాద కార్యక్రమాలకి మరి అడ్డగా మారిపోయింది ఇక పాకిస్తాన్. కాబట్టి అలాంటప్పుడు తరచుగా, అంటే ఫ్రీక్వెంట్గా మనకి ఏ అంశం వస్తుంది అంటే ఇండస్ వాటర్ ట్రీటీ అనే అంశం తరచుగా మనకు వినపడుతుంది. ఇండస్ వాటర్ ట్రీటీ అనే అంశం, ఓకేనా? అలాంటివి ఖచ్చితంగా తెలుసుకోవాలి. రీసెంట్గా ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, సిలిగురి కారిడార్. మీరు జస్ట్ కొట్టండి చాలు, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే, సిలిగురి కారిడార్. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా తరచుగా మనం వింటున్నామండి. పెద్ద పెద్ద డిబేట్లు జరుగుతున్న వీటికి సంబంధించి సిలిగురి కారిడార్. ఇక సిలిగురి కారిడార్ గురించి మనం కూడా తరచుగా వింటూనే ఉన్నాం. జస్ట్ మనం ఆన్ చేస్తే చాలు, జస్ట్ సిలిగురి కొట్టండి మీరు, దానికి సంబంధించిన ఎన్ని డిబేట్లు వస్తాయో ఒకసారి కుప్పలు తెప్పలుగా ఇక సిలిగురి కారిడార్కి సంబంధించి. బేసికల్గా చెప్పాలంటే ఏంటి ఇది విషయం అంటే, సిలిగురి కారిడార్ అనేది ఇది ఎలా ఉంటుందంటే ఒక చికెన్స్ నెక్ లాగా ఉంటుందండి. చికెన్స్ నెక్ అంటే కోడి పుంజు మెడ ఆకారంలో ఉంటుంది, చికెన్స్ నెక్. ఇది ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఒక చిన్న కారిడార్ అండి ఇది. అంటే భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలంటే మీకు అందరికీ తెలుసు, 7 sisters and 1 brother అంటాం కదా. సిక్కిం కానీ, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అస్సాం, మేఘాలయ, వీటిని ఈశాన్య రాష్ట్రాలు అంటారు. మరి యొక్క ఈశాన్య రాష్ట్రాలని తర్వాత మనకి భారతదేశంలో ఉన్న ఈ మరి బీహార్ కావచ్చు, ఈవెన్ అంటే ఈ మెయిన్ పార్ట్ వచ్చేసి ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపి ఒక సన్నని మార్గం ఉంది. ఆ సన్నని మార్గాన్ని ఏమంటారంటే సిలిగురి కారిడార్ అంటారండి. సిలిగురి కారిడార్ అని, దీన్నే చికెన్స్ నెక్ అని కూడా అంటారు. ఎందుకు ఇది మరి వార్తలు? రీసెంట్గా బంగ్లాదేశ్లో ఏం చేస్తున్నారంటే కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు, ఒక విద్యార్థి సంఘం నాయకుడు మరి ఎడ్యుకేటర్ అక్కడ కారుకూతలు వస్తున్నాడు. ఏమని కారుకూతలు వస్తున్నాడు అంటే ఇక భారతదేశానికి సంబంధించిన మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం ఆక్రమించేస్తాం, సిలిగురి కారిడార్ అంటే చికెన్స్ నెక్ అంటున్న దాన్ని నెక్ కట్ చేస్తాం చికెన్కి అని ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి అందువల్ల ఈ యొక్క సిలిగురి కారిడార్ అనేది చాలా, ఇది వచ్చేసి ప్రస్తుతం చాలా వార్తల్లో నిలుస్తుంది సిలిగురి కారిడార్ అనేది.
బేసికల్గా చెప్పాలంటే ఇది భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంటుందండి సిలిగురి కారిడార్. అంటే ఇక భారతదేశ ప్రధాన భూభాగం నుంచి ఈశాన్య రాష్ట్రాలు కలపడానికి ఒక సన్నని మార్గం. అది కూడా ఎంత విడ్త్ అంటే ఒక విడ్త్ వచ్చేసి ఒక 20 to 20 కిలోమీటర్స్ విడ్త్ను కలిగి ఉంటుందండి. అంత సన్నని ఇరుకైన మార్గం. మొత్తం దాన్ని కబలించేస్తాం, మొత్తం దాన్ని ఆక్రమించుకుంటామని ఇక బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు అంటారు. అందువల్ల ఈ అంశం వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి ఈ యొక్క వార్తల్లో నిలిచింది అనమాట. సిలిగురి కారిడార్ అనేది ఇది ఏ ఆకారాన్ని కలిగి ఉందండి? చికెన్ స్నెక్, కోడిపుంజు మెడ ఆకారాన్ని కలిగి ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి కూడా మనకు అడగటానికి అవకాశాలు ఉంటాయండి. ఓకేనా? ఎస్. ఇవే కాకుండా మనం స్టేట్కి సంబంధించిన ఈ యొక్క మిషన్ కాకతీయ ప్రోగ్రాం కావచ్చు. మిషన్ కాకతీయ, అవర్ విలేజ్ అవర్ ట్యాంక్ అంటాం కదండి. అవర్ విలేజ్ అవర్ ట్యాంక్, అవర్ విలేజ్ అవర్ ట్యాంక్, మన ఊరు మన చెరువు అంటున్నాం. అంటే మిషన్ కాకతీయ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన లక్ష్యం అండి అవర్ విలేజ్ అవర్ ట్యాంక్. అంటే మన ఊరు మన చెరువు అంటున్నాం కదండి, అవర్ విలేజ్ అవర్ ట్యాంక్. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇవే కాకుండా ఇంకా మనం ఏం డిస్కషన్ చేయవచ్చండి. తర్వాత ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనే అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంటున్నాం. అంటే అడవుల్లో ఉండే వన్య సంపదకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్కి సంబంధించిన అంశం. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవ్వాలి. ఏదో ఒకసారి చదివాం పాత బుక్ నా దగ్గర ఒక 5 years 7 years లేకపోతే ఒక 12 years బుక్ మా అన్న అప్పుడు ప్రిపేర్ అవుతుండే సార్ గ్రూప్ 2కి, అదే బుక్ నా దగ్గర ఉంది నేను అదే ప్రిపేర్ అవ్వచ్చా అంటే అదే ప్రిపేర్ అయితే నువ్వు లాస్ అవుతావు. మా అన్నను మా అక్కను మా చెల్లిను అప్పుడు ప్రిపేర్ అయ్యారు సార్, అదే బుక్లు ఉన్నాయి, మళ్ళీ నేను డబ్బులు పెట్టాలంటే నాతో కాదు, నేను అదే బుక్ ప్రిపేర్ అవుతా సార్ అంటే నువ్వు అదే బుక్ ప్రిపేర్ అవుతే మరి నువ్వు అనుకున్నంత ర్యాంకు కొట్టలేవు, నువ్వు అనుకున్న జాబ్ సాధించలేవు. ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు ప్రతి సబ్జెక్టు కూడా ఈ యొక్క అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రఫీలో కూడా అప్డేట్స్ అనేవి మనకు తరచుగా జరుగుతూ ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఈ యొక్క ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్కి సంబంధించిన అంశాలు చెప్పేటప్పుడు స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం గుర్తుపెట్టుకోవచ్చు ఏదైనా ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఇక జన్నారం ప్రాంతం వచ్చేసి ఒక టైగర్ రిజర్వ్ అనేది మనకు తెలుసు. అది 10 years బుక్లో ఉన్న అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇప్పుడైనా సరే అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నో ప్రాబ్లం. కానీ మనం ఏం చదవాలి? అలాంటివి చదువుకోవాలి, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం అదే టైంలోనే మనం కొంత అప్డేట్ మ్యాటర్ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. అందువల్లే నేను ఏమంటున్నానంటే ముఖ్యంగా మనం ఎలాంటి అంశాలు కూడా చదువుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం ఎలాంటి అంశాలు డిస్కషన్ చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ చూడండి ఒక్కసారి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అంటున్నాం కదండి. ఇక్కడ మీకు ఏంటంటే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్కి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేయాలి. ఇది ఎలా ఉంటుందండి? ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంటుంది. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 అంటున్నాం. ఇది ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఫారెస్ట్ రిపోర్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అప్డేట్ అవుతుంది కదండి. ఎప్పుడో నువ్వు చదువుకున్నది కాదు, అంటే ఎవ్రీ 2 yearsకి ఒకసారి. ఇప్పుడు చూడండి దీనికి సంబంధించిన విషయాలు నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2017లో వచ్చింది ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. నెక్స్ట్ వన్ 2019లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2023లో ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. అవునా? కాబట్టి మనం ఎప్పుడో నేను పాతది చదువుకుంటా అంటే నడవదు. ఓకేనా అండి? నేను పాత బుక్ చదువుతా అంటే నడవదు. ఎప్పటికప్పుడు మనం కూడా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. నేను 2017ది చదువుతా, 2015 చదువుతా, 2019 చదువుతా అంటే అవ్వదు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క రీసెంట్ ఇన్ఫర్మేషన్, అప్డేట్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి? అప్డేట్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాల్సి ఉంటుంది.
ఇది ఇలా విషయాలు జనరల్గా. ఇది ఇప్పుడు వైల్డ్ లైఫ్కి సంబంధించిన అంశాలు కూడా. మరి ముఖ్యంగా వైల్డ్ లైఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో బయో రిజర్వ్స్ ఉన్నాయి. అంటే జీవరక్షిత ప్రాంతాలు అంటాం కదండి. బయో రిజర్వ్స్ అంటే జీవరక్షిత ప్రాంతాలు. ఇక జీవరక్షిత ప్రాంతాలు బయో రిజర్వ్స్ వచ్చేసి 18 బయో రిజర్వ్స్ ఉన్నాయండి. 18 బయో రిజర్వ్స్ ఉన్నాయి. 18 జీవరక్షిత ప్రాంతాలు ఉన్నాయి. మరి ఇక 18 జీవరక్షిత ప్రాంతాలు అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కటి అలా ఉన్నాయి. మరి మీకు ఎప్పుడైనా సరే కరెంట్ ఇన్ఫర్మేషన్ ఎలా అడుగుతాడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యునెస్కో మాబ్ లిస్ట్ అంటాడు. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటున్నాం. యునెస్కో అంటే ఏంటండి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో అంటున్నాం. ఇక యునెస్కో మాబ్ లిస్ట్. మాబ్ అంటే ఏంటండి? మ్యాన్ అండ్ బయో రిజర్వ్ అంటారండి. మాబ్ అంటే ఏంటండి? మ్యాన్ అండ్ బయో రిజర్వ్. మ్యాన్ అండ్ బయో రిజర్వ్లో చేయబడిన మ్యాన్ అండ్ బయో రిజర్వ్ లిస్టులో చేయబడిన బయో రిజర్వ్ ఏదని క్వశ్చన్ అడుగుతాడు. అది ఎన్నోది అంటే 13th బయో రిజర్వ్గా జాయిన్ అయిపోయింది. దాన్ని మనం ఏమంటున్నామంటే కోల్డ్ డెజర్ట్ హిమాచల్ ప్రదేశ్. ఏదండి? కోల్డ్ డెజర్ట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కోల్డ్ డెజర్ట్ అండి. ఎస్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కోల్డ్ డెజర్ట్. అవునవునమ్మా. అయ్యో చాలాసేపటి తర్వాత వచ్చారమ్మా. అవునా? ఓకే. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈ యొక్క కోల్డ్ డెజర్ట్ అనేది 18th బయో రిజర్వ్గా ఈ యొక్క యునెస్కో మాబ్ లిస్ట్ చేయబడింది. ఇలాంటివి రకరకాలైన అంశాలు. అదేవిధంగా మీకు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ ఇలాంటి ఇంకా ఒక విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటున్నాం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, IBCA అంటారండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఇలాంటి అంశాల మీద కూడా, ఇలాంటి అంశాలు ఏంటి అంటే వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటున్నాం. IBCA స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటారు. ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఎప్పుడు జరిగిందండి? ఇది 2023లో జరిగింది. ఎక్కడంటే ఏప్రిల్ మంత్లో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ యూనివర్సిటీలో జరిగిందండి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. మరి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దీనికి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఓకేనండి? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటారు. ఓకే, ఇలాంటి వాటి మీద కూడా అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అంటే ఏంటంటే కొన్ని వన్యజీవులు కాపాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్నో లెపర్డ్, మంచు చిరుత. స్నో లెపర్డ్స్ మనకి ఇండియాలో ఇక హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ వంటి ప్రాంతాల్లో హ్యాబిటేట్ అవుతాయి. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, అదేవిధంగా మీకు ఇంకా లయన్స్, ఏషియాటిక్ లయన్స్, తర్వాత నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏంటంటే చీతా కానీ, తర్వాత జాగ్వర్ కానీ, ఇలాంటి వాటిని కాపాడటానికి మరి అంతర్జాతీయ స్థాయిలో ఒక కాన్ఫరెన్స్ అనేది, ఒక ఒప్పందం అనేది జరిగింది. దాన్ని మనం ఏమంటామంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని కూడా అంటారు. ఇది ఎక్కడ జరిగింది అంటే 2023 ఏప్రిల్లో ఎక్కడ జరిగిందండి? ఇది వచ్చేసి మైసూర్లో జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయండి, చాలా వరకు అడగటానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకేనా? ఎస్, ఇంకా చూడండి, ఇవే కాకుండా మనం ఇంకా ఏం డిస్కషన్ చేయొచ్చు అంటే నెక్స్ట్ వన్, ఇవి చూడండి. ఇదే కాకుండా ఇంకా మనకి ఇంకొక విషయం ఏంటి అంటే నెక్స్ట్ వన్ మనకి సాయిల్స్ అండ్ అగ్రికల్చర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్స్ అంటున్నాం, మృత్తికలు. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే
దేశ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఎక్కడైనా సరే మృతికలు అయితే ఉంటాయి కదండి. అది ఇండియా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు. సాయిల్ లేనిది ఎక్కడైనా మరి నడుస్తుందా? కంపల్సరీ కావాలి. కాబట్టి జాతీయ స్థాయిలో మృతికలు ఎన్ని రకాలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక్కడ మరి ఎన్ని రకాలైన స్థాయిలు ఉన్నాయి, సాయిల్స్ ఉన్నాయి. మరి ఏ రకమైన పంటలు అంటే వాట్ కైండ్ ఆఫ్ క్రాప్స్ గ్రోస్ వెరీ వెల్ అనే దానిపై మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క సాయిల్స్కి సంబంధించిన విషయాల్లో పర్టికులర్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క సాయిల్స్కి సంబంధించిన అంశాల్లో ఇప్పుడు మనం రకరకాలైన అంశాలు డిస్కషన్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈజ్ అల్లువియల్ సాయిల్స్ అంట. ఈ యొక్క అల్లువియల్ సాయిల్స్ అంటే ఏంటంటే ఇవి ఒండ్రు మృత్తికలు అంటున్నాం. అల్లువియల్ సాయిల్స్, అల్లువియల్ సాయిల్స్ అంటే వండలి నేలలు ఆరు ఒండ్రు మృత్తికలు అంటున్నాం. వండలి నేలలు ఆరు ఒండ్రు మృత్తికలు అల్లువియల్ సాయిల్స్ అంటున్నాం. మరి ఇవి దేశవ్యాప్తంగా బాగా విస్తరించి ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి లక్షణాలు ఏంటి, వాటిలో ఉన్న ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇలాంటివన్నీ కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఈ యొక్క అల్లువియల్ సాయిల్స్ అనేవి వెరీ ఫెర్టైల్ అండి, వెరీ ఫెర్టైల్ సాయిల్స్. ఫెర్టైల్ అంటే సారవంతమైన నేలలు, వెరీ ఫెర్టైల్ సాయిల్, చాలా సారవంతమైన మృత్తికలు. మరి ఈ సాయిల్స్లో ముఖ్యంగా ఎందుకు సారవంతమైనవి, ఎందుకు సారవంతం, ఏమి ఎలిమెంట్స్ ఉన్నాయి ఇంతగా సారవంతం కావడానికి కారణం ఏంటి అనేది ఇలాంటివి అడుగుతాడు. కాబట్టి ఇక్కడ మీకు పొటాషియం, ఫాస్ఫరస్ అనే మూలకాలు ఎక్కువగా ఉంటాయి. పొటాషియం మరియు ఫాస్ఫరస్, పొటాష్ మరియు ఫాస్ఫరస్ అనే మూలకాలు ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా సారవంతంగా ఉండటము. ఈ మృత్తికలు మనకి ఎక్కడైనా సరే ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కడైతే నదులు ప్రవహించి సముద్రాల్లో కలుస్తాయో అక్కడ మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా గోదావరి డెల్టా కావచ్చు, కావేరీ డెల్టా, మహానది డెల్టా, ఇలా డెల్టాలు ఉన్నాయి కండి. పంజాబ్ హర్యానా ప్లెయిన్స్, ఇండస్ రివర్ డెల్టా, నెక్స్ట్ వన్ గంగటిక్ డెల్టా, సుందర్బన్ రివర్ డెల్టా. ఎక్కడైనా సరే డెల్టా ఈజ్ నథింగ్ బట్ అల్లువియల్ సాయిల్స్. డెల్టా అంటే ఏంటండి, అల్లువియల్ సాయిల్స్ అని అర్థం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయండి. ఇటు ఏపీకి సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించి కావచ్చు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో రీజనల్ వారీగా చూసినప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో కొంచెం అల్లువియల్ సాయిల్స్ చాలా కొంచెం తక్కువగానే ఉన్నాయి. అదే ఏపీలో చూడండి మీరు, కృష్ణా గోదావరి డెల్టా మీకు అందరికీ తెలుసు. ఈ కృష్ణా గోదావరి డెల్టాలో నీకు ఇంకా వేరే సాయిల్ ఆల్టర్నేట్ కనపడకుండా మొత్తం అల్లువియల్ సాయిలే ఉంటుంది. అల్లువియల్ సాయిల్ అనేది ఎలాంటిది అంటే అది ఎక్కడున్నా, అది బీహార్లో ఉండని, ఉత్తరప్రదేశ్లో ఉండని, తెలంగాణలో ఉండని, ఏపీలో ఉండని, ఎక్కడున్నా కూడా ఒక వెరీ ఫెర్టైల్ ఆర్ వెరీ రిచ్ సాయిల్, చాలా సారవంతమైన మృత్తికలు అవి. వెరీ ఫెర్టైల్ ఆర్ వెరీ రిచ్ సాయిల్ ఎక్కడున్నా కూడా. కాబట్టి వీటికి సంబంధించి ఏమైనా ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏ రకమైన పంటలు పండిస్తున్నారు, వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా. అంటే ఇది ఎకనామికల్ జాగ్రఫీతో చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. ఎకనామికల్ జాగ్రఫీతో సంబంధం ఉన్న అంశం ఇది, ఎకనామికల్ జాగ్రఫీ. ఓకేనండి. ఈ యొక్క ఎకనామికల్ జాగ్రఫీతో ఈ యొక్క సాయిల్స్ అనేది, కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టేట్ లెవెల్లో కావచ్చు, నేషనల్ లెవెల్లో కావచ్చు, మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అంటున్నాం. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ అంటున్నాం. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అనే అంశం గురించి కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ ఏంటంటే అది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ అంటున్నాం. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అనే అంశం గురించి. ఇది కూడా ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశమేండి ఇది కూడా. ఓకేనా, ఇది కూడా ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశమే. ఓకే,
అంటే మొత్తం ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, అసలు ఎందుకు వచ్చాయి ఈ విప్లవాలు అనేవి, ఎందుకు వచ్చాయి ఇండియన్ అగ్రికల్చర్లో, తర్వాత ఏ రకమైన పంటలు ఎక్కువగా పండిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంటేషన్ క్రాప్స్ అంటే ఏంటి, ప్లాంటేషన్ క్రాప్స్, ఫుడ్ క్రాప్స్, తర్వాత ఫైబర్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్, ఇలా పంటలు వచ్చేసి చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏ పంటలను ఏ విధంగా అంటారు, ఇవన్నీ కూడా మనకి జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. ఓకేనండి. అన్ని విషయాలు కరెంట్ డేటాను మెర్జ్ చేస్తూ మీకు నేను చెప్తాను. అంటే బేసికల్గా ఎలా అంటే సోషియో ఎకనామిక్ సర్వేలు ఉంటాయి, సామాజిక ఆర్థిక సర్వేలు, వాటిని బేస్ చేసుకొని మీకు నేను చెప్పాలి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తాను చూడండి. మనం గతంలో వచ్చేసి ఎలా చదువుకున్నామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. భారతదేశంలో ఈ యొక్క కొబ్బరి అంటే కోకోనట్కి సంబంధించి టాప్ ఎవరంటే కేరళ అనుకున్నాం మనం. టక్కన మన నోటి నుంచి వచ్చే మాట అది కేరళ అని, అంతే కదమ్మా? ఎస్. కానీ మారిన డేటా ప్రకారం వచ్చేసి కేరళ రాష్ట్రం కాదు, తమిళనాడు రాష్ట్రం ఫస్ట్ పొజిషన్లో ఉంది. రెండవ స్థానం ఎవరంటే కర్ణాటక, థర్డ్ పొజిషన్ వచ్చేసి కేరళ రాష్ట్రం. చూడండి అక్కడ డేటా ఎంత మారిపోయిందో. కాబట్టి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి, మంచి ఇన్ఫర్మేషన్ చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనండి. కాబట్టి అప్డేట్ కావాలి, మనం పాతది చదువుకుంటే నడవదు. ఓకేనండి. ఎస్. కాబట్టి ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్, వ్యవసాయం అనుబంధ రంగాలు అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది చాలా అగ్రికల్చర్ తోటి చాలా దగ్గర సంబంధం. అనుబంధ రంగాలు అంటే ఏంటంటే ఈ యొక్క డైరీకి సంబంధించి కావచ్చు, కోళ్ళ ఫారాలు కావచ్చు, తర్వాత షీప్ రేరింగ్ కావచ్చు, గొర్రెల పెంపకం, తర్వాత ఇవన్నీ కూడా చాలా అంశాలు వస్తాయి ఇక్కడ. అవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుందండి. చాలా వరకు ఇక్కడ మనకు యాడ్ అవుతాయి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క సాయిల్స్ అండ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అనేది. ఎస్. తర్వాత మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటున్నాం. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటున్నాం. అంటే ఖనిజాలు మరియు ఇంధన వనరులు అంటున్నామండి. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటున్నాం. ఏంటి ఇక్కడ ఏంటి మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్కు సంబంధించిన అంశాలు ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఎస్, ఓకే. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటున్నాం. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటున్నాం. ఓకే. ఈ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ఇది కూడా ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశమే అమ్మా. ఇది కూడా ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశమే. మరి ఇక్కడ ఏంటంటే ఇందాకనే మీకు నేను చెప్పాను, క్రిటికల్ నేషనల్ మినరల్స్ మిషన్ అనేది ఒకటి ఉంది. మీకు ఆ విషయాలు కూడా మనం డిస్కషన్ చేసాం. అంటే అరుదైన ఖనిజాలు అన్నాం అలాంటివి. తర్వాత గోల్డ్ కానీ, బాక్సైట్, నెక్స్ట్ వన్ వెరైటీస్, ఆస్బెస్టాస్, లైమ్ స్టోను, నెక్స్ట్ వన్ గ్రాఫైట్, గ్రానైట్, డైమండ్స్, ఇలాంటి మినరల్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. వాటిలో కేటగిరీ వైజ్ వచ్చేసి ఈ మినరల్స్ని కూడా మళ్ళీ 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తారండి. ఎలా అంటారంటే వీటిని ఎన్విరాన్మెంటలిస్టుల ప్రకారం ఒక విధంగాను, తర్వాత వచ్చేసి జాలజిస్ట్ ప్రకారం వచ్చేసి 4 కేటగిరీస్గానే డివైడ్ చేస్తారు. ఇక మినరల్స్ వచ్చేసి ఎన్విరాన్మెంటలిస్టుల ప్రకారం వచ్చేసి ఏంటంటే వన్ ఈజ్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటారు. రెన్యూవబుల్ సోర్సెస్ అని,
నెంబర్ 2 ఈజ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అని. నాన్ రెన్యూవబుల్ సోర్సెస్. ఓకేనండి. రెన్యూవబుల్ సోర్సెస్ అండ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అని ఇలా 2 కేటగిరీస్గా. రెన్యూవబుల్ సోర్సెస్ అంటే ఏంటంటే, నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటే ఏంటి అంటే పునరుద్ధరించబడేవి మరియు పునరుద్ధరింపబడనివి అని ఇలా 2 రకాలు ఉన్నాయండి. మరి పునరుద్ధరింపబడేవి వచ్చేసేవి ఎలా విషయాలు అన్నప్పుడు, పునరుద్ధరింపబడేవి పునరుద్ధరింపబడనివి అని ఇలా 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎస్. పునరుద్ధరింపబడేవి మరియు పునరుద్ధరింపబడనివి అని ఇలా 2 కేటగిరీస్గా చెప్తాం. అంటే రెన్యూవబుల్ సోర్సెస్ అంటే ఏంటి అంటే, ఒక్కసారి మనం యూటిలైజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని క్రియేట్ చేయవచ్చు, రీక్రియేట్ చేయవచ్చు. అటువంటి మనకి ఉంటుంది అనమాట, ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మనం రెన్యూవబుల్ సోర్సెస్ అంటాం. మరి నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అంటే ఏంటంటే, ఒకసారి మనం పూర్తిగా ఎక్స్ప్లాయిటేషన్ చేసామనుకోండి, వాటిని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. మరి రెన్యూవబుల్ సోర్సెస్ అన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు సోలార్ ఎనర్జీ, విండ్ మిల్ ఎనర్జీ, నెక్స్ట్ వన్ జియో థర్మల్ ఎనర్జీ, ఐడల్ పవర్, ఇలాంటివన్నీ కూడా రెన్యూవబుల్ సోర్సెస్గా చెప్తారు. మరి నాన్ రెన్యూవబుల్ సోర్సెస్గా వేటిని ఎన్యుమరేట్ చేస్తారు, వేటిని కన్సిడర్ చేయడం జరుగుతుంది అంటే, న్యాచురల్ గ్యాస్ కానీ, పెట్రోలియం కానీ, కోల్, గోల్డ్, నెక్స్ట్ వన్ వెరైటీస్, ఆస్బెస్టాస్, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓకే, వాటిని మనకు అలా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా అండి. మరి అదే మీకు జాలజిస్ట్ల ప్రకారం వచ్చేసి మెటాలిక్ అని, నాన్ మెటాలిక్ అని, ఫ్యూయల్ మినరల్స్ అని, అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ అని ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు ఏ విషయం మాట్లాడినా కూడా కొన్ని అటామిక్ ఫ్యూయల్స్కి సంబంధించి ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్కి సంబంధించిన విషయాలు మనకి వెలుగులోకి వస్తుంటాయి. న్యూక్లియర్ ఫ్యూయల్స్ ఏదైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ వార్ హెడ్ను మోసుకుపోవడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాయి అని అంటుంటారు, న్యూస్లో చూస్తుంటారు మీరు. రీసెంట్గానే మనం విశాఖపట్నం నుంచి అరిగాస్ సబ్మెరైన్ని లాంచ్ చేయడం జరిగింది. అరిగాస్ సబ్మెరైన్ నుంచి ఒక న్యూక్లియర్ వార్ హెడ్ను టెస్ట్ చేయడం జరిగింది. న్యూక్లియర్ వార్ హెడ్స్ని ఎలా వెళ్ళగలం, మా కెపాసిటీ ఇంత అని దేని నుంచి మనం టెస్ట్ చేశామంటే, ఈ యొక్క అరిగాత్ అని ఒక సబ్మెరైన్ నుంచి టెస్ట్ చేయడం జరిగింది. రీసెంట్గానే 2-3 రోజులు కూడా కాలేదండి అది. కాబట్టి ఇవన్నీ మరి అసలు ఏంటి, న్యూక్లియర్ అంటే ఏంటి, న్యూక్లియర్ బాంబులు కావచ్చు, న్యూక్లియర్ వార్ హెడ్స్, ఇలాంటి మనం రకరకాలుగా చెప్తాం కదండి. కాబట్టి ఈ యొక్క హైడ్రోజన్ బాంబులు కావచ్చు, న్యూక్లియర్ బాంబులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు, ఏ మినరల్స్ ప్రధానమైన సోర్స్ అనే దానిపై మనం డిస్కషన్ చేయాలి. కాబట్టి ప్రతిదీ కూడా ఇలాంటి అంశాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి న్యూక్లియర్ ఫ్యూయల్స్కి సంబంధించి మనం ఏం చెప్తామండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం, థోరియం, మోనోజైట్, జిర్కానియం, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాంటివన్నీ ప్లూటోనియం, ఇలాంటి వాటిని ఏమంటారంటే న్యూక్లియర్ ఫ్యూయల్స్గా మనం చెప్పుకుంటాం. అలాంటివి చెప్పేటప్పుడు మనం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనం డిస్కషన్ చేస్తాం. మరి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఏం డిస్కషన్ చేస్తాం సార్ అంటే, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూడండి మనం ఏం డిస్కషన్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జదుగూడ అంటాం. జదుగూడ ఏంటండి, ఇది జదుగూడ అనే అంశం గురించి డిస్కషన్ చేస్తామనుకోండి. ఏం డిస్కషన్ చేస్తాం, జదుగూడ అనే అంశం గురించి డిస్కషన్ చేస్తాం. జదుగూడ అంటున్నాం. జదుగూడ కావచ్చు, ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, జదుగూడతో పాటు ఇక్కడ చూడండి, ఇంకా జదుగూడ, తుమ్మలపల్లి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్స్ పుష్కలంగా లభించే ప్రదేశం అండి. న్యూక్లియర్ ఫ్యూయల్స్ పుష్కలంగా లభించే ప్రదేశమే యొక్క తుమ్మలపల్లి. తుమ్మలపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్స్ బాగా దొరుకుతాయి ఇక్కడ. ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇదే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఈ యొక్క పులిచెర్ల కావచ్చు, పులిచెర్ల మీకు రేపు అడుగుతాడండి యురేనియం ఎక్కడెక్కడ దొరుకుతుంది అని. తెలంగాణ రాష్ట్రంలో యురేనియం లభించే ప్రదేశాలు ఎక్కడున్నాయి అని క్వశ్చన్ అడగచ్చు మనకు.
కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో యురేనియం లభించే ప్రదేశాలు పులిచెర్ల కావచ్చు, పులిచెర్ల. నెక్స్ట్ వన్ పెదగట్టు. పెద్దగట్టు జాతర వినింటారు మీరందరూ కూడా. పెద్దగట్టు, పులిచెర్ల, పెద్దగట్టు, పెద్ద అరిశెట్టిపల్లి ఇలాంటి ప్రదేశాల్లో మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క యురేనియం నిల్వలు ఉన్నాయి. ఓకేనా? మరి ఈ యొక్క యురేనియం నిల్వలు ఉన్న తర్వాత వాటిని వెలికి తీయడం కావచ్చు, వాటిని ప్యూరిఫై చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎవరు బాధ్యత తీసుకుంటారంటే యూసీఐఎల్ అనే సంస్థ బాధ్యత తీసుకుంటుందండి. యూసీఐఎల్ అంటే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ యొక్క బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, యూసీఐఎల్. ఓకేనండి? యూసీఐఎల్ అనే సంస్థ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారండి? యూసీఐఎల్ అనే సంస్థ రెస్పాన్సిబిలిటీ. ఇలాంటివి చాలా మినరల్స్ ఉన్నాయండి మన దగ్గర. మినరల్స్ దొరుకుతున్నాయి. మినరల్స్తో పాటు మనం ఏం చెప్పుకోవాలి అంటే ఇండస్ట్రీస్ అండి, పరిశ్రమలు అంటున్నాం. ఈ యొక్క పరిశ్రమల్లో మరి పర్టికులర్గా మనకు ఏంటి అంటే అది జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఈ యొక్క మినరల్స్తో పాటు ఇండస్ట్రీస్. ఎప్పుడైనా సరే ఇండస్ట్రీస్ అనేటివి ఎలా ఉన్నాయంటే దెర్ ఆర్ 3 కేటగిరీస్ అండి. ఒకటేమో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. అంటే వ్యవసాయ ఉత్పత్తులను ఆధారంగా చేసుకొని ఏర్పాటు చేసిన పరిశ్రమలు. కాబట్టి పరిశ్రమలు ఎప్పుడైనా సరే ఎలా ఉన్నాయంటే దెర్ ఆర్ 3 కేటగిరీస్ అండి. వన్ ఈజ్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అంటున్నాం. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఏంటంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే వ్యవసాయ ఆధారపర, అంటే వ్యవసాయ ఉత్పత్తులను ఆధారంగా చేసుకొని పరిశ్రమలను ఏర్పాటు చేయడం. అలాంటి వాటిని ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీ. నెంబర్ 2 సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే రెండవది మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే ఖనిజాధార పరిశ్రమలు అంటారండి. అంటే ఖనిజాలను బేస్ చేసుకొని పరిశ్రమలను ఏర్పాటు చేయడం, అటువంటి వాటిని మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్, ఐరన్ దొరుకుతుంది అనుకోండి, ఐరన్ ఓర్ దొరుకుతుంది, ఐరన్ స్టీల్ ప్లాంట్స్ని ఏర్పాటు చేస్తారు, అలా ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేస్తారు, స్టీల్ ప్లాంట్స్ని ఏర్పాటు చేస్తారు, మనకు తెలుసు ఆ విషయం. అదే బాక్సైట్ దొరికిందనుకో అల్యూమినియం ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేస్తారు. కాపర్ దొరికిందనుకోండి బ్రాంజ్ ఇండస్ట్రీస్, ఇలాంటివన్నీ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి వాటిని మనం ఏమంటున్నామంటే మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ ఈజ్ మూడవది అండి ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటున్నాం. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటున్నాం. ఓకేనా అండి? ఈ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటున్నాం కదండి, అటవీ ఆధార పరిశ్రమలు అంటారు. ఈ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటున్నాం. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటే అటవీ ఆధార పరిశ్రమలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్క పరిశ్రమ, లక్క ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీ, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్. రేయాన్ ఇండస్ట్రీస్, తర్వాత రబ్బర్ షీట్లు తయారు చేయడం, ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ వీటి ఏమంటారంటే ఫారెస్ట్ బేస్డ్, అంటే ఫారెస్ట్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకొని ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేస్తారు. అంటే మెయిన్ సోర్స్ వాటి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇలా పరిశ్రమలు చాలా ఉన్నాయండి. ఇవే కాకుండా మనం అన్ని రకాలైన పరిశ్రమల గురించి డిస్కషన్ చేసిన తర్వాత మరి భారతదేశంలో ఇండస్ట్రియల్ కారిడార్స్ అండి, ఇండస్ట్రియల్ కారిడార్స్ పారిశ్రామిక మేకలు అని కూడా పిలుస్తుంటారు వీటిని. ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే పారిశ్రామిక మేకలు. మేకలు అంటే ఈ మేకలు అనుకున్నారు మీరు, పారిశ్రామిక మేకలు ఒత్తుఖానండి. ఓకేనా? పారిశ్రామిక మేకలు అంటే ఇండస్ట్రియల్ బెల్ట్స్ అంటారు, ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటారు.
అలాంటివి చెప్పేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయా, ఏపీలో ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయా, ఇండియా లెవెల్లో ఏమైనా ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయా, వాటికి సంబంధించిన విషయాలు మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇండస్ట్రియల్ కారిడార్స్కి సంబంధించిన విషయాలు మనం అక్కడ డిస్కషన్ చేస్తాం. ముఖ్యంగా మనకి ఏంటి అంటే ఇక్కడ కారిడార్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్కి సంబంధించిన విషయాలు అలా చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏంటి ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఏపీకి సంబంధించి ఒక మంచి మాట డిస్కషన్ చేస్తానండి. ఏంటి అది అంటే విసిఐసి అంటున్నాం. విసిఐసి అంటే ఏంటి? విసిఐసి అంటే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అంటారండి. ఏదండి అది? విసిఐసి అంటే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఓకేనమ్మా. ఈ యొక్క విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ఏంది, ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మామూలుగా మీకు చెప్పేటప్పుడు అన్ని విషయాలు చెప్తాం, కానీ దీన్ని ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే, ఈ యొక్క విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ సీ కోస్టల్ కారిడార్ ఇన్ ద కంట్రీ. దేశంలోనే సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ఇండస్ట్రియల్ కారిడార్ ఏదంటే దట్ ఈస్ విసిఐసి. దేశంలోనే సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ఇండస్ట్రియల్ కారిడార్ ఏదండి? ఈ యొక్క విసిఐసి. విసిఐసి అనేది దాని యొక్క ప్రియారిటీ అలా ఉందండి. విసిఐసి అంటే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అని పిలవడం జరుగుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది దేశంలో మొట్టమొదటి సీ కోస్టల్ కారిడార్ అండి. అంటే పరిశ్రమలని, ఫార్మా ఇండస్ట్రీస్ని, తర్వాత ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి ఆక్వా రంగాన్ని బాగా డెవలప్ చేయడానికి, ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేయడం, అంటే ఈ యొక్క ఫర్టిలైజర్స్ తయారు చేసే పరిశ్రమలు అలా ఏర్పాటు చేయడానికి ఏంటంటే దాన్ని కారిడార్గా, ఇండస్ట్రియల్ కారిడార్గా దేశంలో మొదటిసారిగా కోస్టల్ ఏరియాను సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇండియాలోని మొట్టమొదటి సీ కోస్టల్ కారిడార్ ఏది అంటే విసిఐసి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విసిఐసి స్టాండ్స్ ఫర్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఓకేనండి. ఇలాంటివన్నీ చాలా అంశాలు ఉన్నాయి, బోలెడు అంశాలు. అవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్. గతంలో లాగా జాగ్రఫీ లేదండి. అప్పుడు పాత రోజుల్లో ఒక విధంగా ఉండే జాగ్రఫీ ఇప్పుడు ఒక విధంగా ఉంది. అంటే సమాజంతో, ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతున్నాయి ఆ అంశాలన్నీ కూడా జాగ్రఫీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మీకు ఏ చిన్న విషయం జరిగినా, ఇప్పుడు అమీన్పూర్ లేక్ ఉంది మన దగ్గర తెలంగాణలో. ఏంటి అమీన్పూర్ లేక్ గురించి మరి నువ్వేం చెప్తావు అంటే, ఏం చెప్తాం సార్, మనం ఏం చెప్పలేము, మనకేం తెలియదు. కాబట్టి అమీన్పూర్ లేక్ అనేది పలానా ఏరియాలో ఉంది, ఇది మరి అన్యాక్రాంతానికి గురవుతుంది. కాబట్టి ఈ యొక్క బయోడైవర్సిటీ యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ ద ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్, మనం హెరిటేజ్ సైట్గా మనం చెప్పుకోవచ్చు. ఇది సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ లేక్ అనేది. మెయిన్ సోర్స్ వచ్చేసి ఇక మంజీరా వాటర్. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కషన్ చేయాలి. కాబట్టి ఇలా స్టేట్ ఇన్ఫర్మేషన్, నేషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతిదీ కూడా, అంటే వెట్లాండ్స్ని కాపాడాలి, చిత్తడి నేలను సంరక్షించాలి అనే దానిపై మనం ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? ఇవి దానికి సంబంధించిన అంశాలు. ఫైనల్గా ఇంకేంటంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఒకటండి. రవాణా వ్యవస్థ అంటున్నాం. ఎక్కడైనా ఉంటుంది కదండి. ఇండియాలో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది, ఏపీలో ఉంటుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రవాణా వ్యవస్థ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రవాణా వ్యవస్థకు సంబంధించి. ఓకేనమ్మా. ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రవాణా వ్యవస్థకు సంబంధించిన అంశం. బేసికల్గా చెప్పాలంటే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ కావచ్చు, కమ్యూనికేషన్ సిస్టమ్ కావచ్చు, ఇవి రెండు ఎలాంటివి అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అండి. అంటే లైఫ్ లైన్గా మనం చెప్పుకోవచ్చు. ఎలాంటివి ఇవి? లైఫ్ లైన్, జీవనాడి లాంటివి. కాబట్టి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేవి ఎలాంటివి అంటే లైఫ్ లైన్ అంటే జీవనాడిగా పరిగణించడం జరుగుతుంది. జీవనాడి అండి, లైఫ్ లైన్గా పరిగణిస్తారు. లైఫ్ లైన్ ఆఫ్ కంట్రీస్ ఎకానమీ.
దేశ ఆర్థిక వ్యవస్థకు ఇవి ఎలాంటివంటే ఒక జీవనాడిలుగా చెప్పుకుంటారు. ఓకే, మరి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది డిఫరెంట్గా ఉంది. రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రైల్వే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, తర్వాత ఎయిర్వేస్ కావచ్చు, తర్వాత వాటర్వేస్ కావచ్చు. ఇక్కడ మనం ఏంటంటే స్టాటిక్ ఇన్ఫర్మేషన్తో పాటు కొంచెం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్కషన్ చేయాలి. ఏంటి సార్ ఎలాంటివి డిస్కషన్ చేస్తాం మనం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఎయిర్ ఇండియా విమానం వచ్చేసి క్రాష్ అయిపోయి ఎయిర్ ఇండియా ఎక్కడది? అహ్మదాబాద్లో, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో వచ్చేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వచ్చేసి బోయింగ్ 787 ఏమైందండి? మరి పెద్ద ప్రమాదానికి గురైంది, చాలామంది చనిపోవడం జరిగింది. ఇలాంటి అంశాలను కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాం, అట్ ద సేమ్ టైం ఇలాంటి అంశాలు కూడా డిస్కషన్ చేయాలి. ప్రమాదం ఎందుకు జరిగింది, దీనిపై ఏర్పాటు చేసిన కమిటీలు ఏమైనా ఉన్నాయా, ఈ కమిటీ రిపోర్ట్లు ఏమి ఇచ్చాయి, ఇలాంటివి చెప్పాలి. ఓకేనమ్మా? ఎస్. అదేవిధంగా మనకి ఇంకా ఏంటంటే ఈ యొక్క వాటర్ ట్రాన్స్పోర్ట్లో ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అని, సీ వాటర్ ట్రాన్స్పోర్ట్ అని ఇలా ఉన్నాయి. తర్వాత ఏమేమి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, ఏమి ఇంపోర్ట్స్ ఉన్నాయి, ఏపీలో ఏమున్నాయి, మరి మన తెలంగాణలో లేవా, ఇలాంటివి కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా మనం అన్ని ఏరియాలను టచ్ చేస్తూ వెళ్ళాలి. టచ్ చేయడం కాదు, వాటి గురించి కాంప్రిహెన్సివ్గా సమగ్రంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అది రోడ్వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, ఏవైనా సరే పరిపూర్ణంగా మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ కాగలం. ఓకేనా అండి? ఇలా మనకి జాగ్రఫీకి సంబంధించి ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయి. మీకు ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇండియాకు సంబంధించిన అంశాలు మీరు 30 to 35 మార్క్స్, 30 నుంచి 35 మార్కులకి మీకు గ్రూప్ 2లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఏదన్నా ఇంకొక మాట ఎక్కువ చెప్పాలి అంటే ఇంకా 4-5 మార్కులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే అన్ని అంశాలు కూడా యాడ్ అవుతూ వస్తున్నాయి, కొన్ని కరెంట్కి సంబంధించిన అంశాలు కూడా యాడ్ అవుతున్నాయి. కాబట్టి కంపల్సరీ మీకు మంచి ఎక్కువ క్వశ్చన్లు అడగటానికి అవకాశాలు ఉన్నాయి. మీరందరూ కూడా మంచిగా క్లాసెస్ వింటూ ఈ యొక్క విష్ణు ఐఏఎస్ అకాడమీలో మరి మీకు న్యాయం చేస్తారు. మరి ఈ యొక్క విష్ణు ఐఏఎస్ అకాడమీలో మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి ఎమినెంట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. మీరు ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్.